యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 44వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యూదా మక్కబీయుడు మరియు అతని సోదరులు మత్తాతియాకి 5 కుమారులు ఉంటారండి. ఈ 5 కుమారులు మరి 3వ అబ్బాయి పేరు యూదా మక్కబీయుడు అన్నమాట. ఆయన సింహంలాగా పోరాడతాడు. మళ్ళా దావీదును చూస్తున్నామా అనే విధంగా అన్నమాట. క్రీస్తు పూర్వం 166లో యూదా మక్కబీయుడు వాళ్ళ నాన్నగారు మరణించిన తర్వాత ఈయన నాయకుడు అవుతాడనమాట. ఈ యూదులు ఎవరెవరైతే పోరాడుతున్నారో ఈ సిరియా రాజుతోటి అనమాట, యాంటియోకస్ ఎపిఫానస్ అండి ఈయన పేరు. ఈ సిరియా రాజుతోని పోరాడడానికి వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు యుద్ధం ఎట్లా జరుగుతుంది చూడండి, అప్పుడు కూడా జరిగిందనమాట. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేసిన అన్యజాతి వాళ్ళు 14 జాతులు మనం చూస్తామండి. 14 యుద్ధాల్లో దేవుడు వాళ్ళకి జయాన్ని ఇస్తారు. నేను దేవుని కృపను బట్టి యెరూషలేం వైభవ చరిత్ర 4000 సంవత్సరాల యెరూషలేం వైభవ చరిత్ర ఇందులో రాశానండి. 40 సార్లు 40 మంది రాజులు ఈ దేశం మీద దాడి చేస్తారన్నమాట. దాడి చేసి ఎన్నిసార్లు దాడి చేసినా దేవుడు వీళ్ళ పక్షాన యుద్ధం చేస్తారండి. ఈ ఇజ్రాయెల్ దేశానికి 4000 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈరోజు ఇది మాది అని ఎవరు అనడానికి లేదు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడే అబ్రహాంని దేవుడు మెసొపొటేమియాలోని ఊరు నుంచి తీసుకొని వచ్చి అక్కడ ఆదికాండం 12లో 7లో ఆయనకి వాగ్దానం చేస్తాడు, ఈ దేశాన్ని నేను నీ సంతతికి ఇస్తానని. అప్పుడు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని యెహోషువ కాలంలో దేవుడు వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి ఇస్తారనమాట. అప్పటి నుంచి మీరు ఇంకా చూస్తే యుద్ధాలు దావీదు కాలంలో యుద్ధాలు జరుగుతాయి. తర్వాత యెహోషాఫాతు రాజుగా ఉన్నప్పుడు 2వ దినచర్యలు 20వ అధ్యాయంలో 3 దేశాల రాజులు వస్తారు. ఎదోమీయులు, మొవాబీలు, ఆ తర్వాత అమ్మోనీయులు వస్తారు. కానీ దేవుడు వాళ్ళకి జయాన్ని ఇస్తారు. 14 యుద్ధాల్లో జయాన్ని ఇస్తారండి. అయితే ఇప్పుడు మక్కబీల గ్రంథానికి వద్దామండి. నేను నిన్న చెప్పాను కంటిన్యూషను. మీకు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజుకి దేవుడు చూపించినటువంటి ఆ ప్రతిమ అర్థం కావాలి. తర్వాత 7వ అధ్యాయంలో సముద్రం నుంచి బయటికి వచ్చిన ఆ 4 మృగాలు, అవి దయ్యపు శక్తులు అధికారులలోనికి వెళ్ళి ప్రజల్ని చంపుతూ ఉంటాయన్నమాట. ఇంకా 8వ అధ్యాయంలో మేకపోతు ఎవరనంటే అలెగ్జాండర్. ఆ మేకపోతుకి యాక్చువల్గా ఇంకా మీరు గూగుల్లో చూస్తే ఒక పెద్ద కొమ్ము ఉంటుందండి. ఇక్కడ నుంచి అంత పెద్ద కొమ్ము, ఆ కొమ్ము మధ్యలో ఉంటుంది. తర్వాత 4 కొమ్ములు ప్రక్కన ఉంటాయన్నమాట. నేనైతే మీకు నిన్న 4 చూపించాను. అసలు పెద్దది ఉంటుంది. ఆ పెద్ద కొమ్ము విరిగిన తర్వాత ఈ 4 కొమ్ములు, వీళ్ళు సైన్యాధికారులండి. ఈ 4 సైన్యాధికారులకి ఆయన ఎంత చూడండి, మీరు నాకు నమ్మకంగా ఉన్నారని ఆయన మరి జయించిన ఆ దేశాలన్నీ 4కి పంచిస్తాడనమాట. ఆ 4లో ఒకరు ఎవరనంటే సెల్యూకస్ అనమాట. ఈ 4లో అతి క్రూరులు. ఆ సెల్యూకస్ కొమ్ముకి మనం చిన్న కొమ్ము చూసాను చూడండి, ఈ యాంటియోకస్ ఎపిఫానస్ అనమాట, ఈ దుర్మార్గుడు. కానీ ఆయన చావు కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. ఇప్పుడు చూద్దాం 6వ అధ్యాయంలో ఆయన చావు. అయితే వీళ్ళ నాన్న మత్తాతియా కొడుకులకి చివరి మాటలు చెప్తాడు. మీరు తప్పకుండా దాన్ని చదవండి. చివరి మాటలు చెప్పి, నాయన దేవుని కొరకు మీరు జీవించండి, మీ ప్రాణాలు అర్పించండి, ధర్మశాస్త్రాన్ని కాపాడండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు 5 కొడుకుల్లో 3వ అబ్బాయి యూదా మక్కబీయుడు నాయకుడు అవుతాడండి. ఈయన ఎట్లా ఉంటాడంటే సింహం అంట, యూదా గోత్రపు సింహం అంటారు చూడండి. దావీదు రక్తం ఈయనలో ఉంటుందన్నమాట.
కవచాన్ని ధరించి ఆయన గుర్రం మీద యుద్ధానికి వెళ్తూ ఉంటే యూదా గోత్రపు సింహం గర్జించింది అన్నట్లుగా ఉంటాడంట. కొదమ సింగం దూకినట్లుగా ఆయన శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తుంటే ఆ సిరియా సైనికులకి వణుకు పుట్టిందంటండి. వాళ్ళు వణుకుతూ వెనక్కి వెళ్ళిపోయారంట. ఒక్కొక్క యుద్ధానికి ఈయన ప్రజల్ని పోగు చేసుకొని రండి, మన కొరకు మన దేవుని కొరకు జీవిద్దాం అని చెప్పినప్పుడు ఇంకా ఒక్కొక్కరు మీరు చదివితే 3వ అధ్యాయం నుంచి అన్నమాట. ముందు అపోలోనియస్ అనే ఆయన వస్తాడండి యుద్ధానికి అన్నమాట. అప్పుడు ఈయన తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని ఓడిస్తాడనమాట. ఈ యూదా మక్కబీయుడు సింహంలాగా గర్జిస్తూ ఉంటే ఈయన యుద్ధానికి రావడం చూడగానే వాళ్ళు భయంతో కలవరంతో వాళ్ళు ఓడిపోతారంటండి. ఆ తర్వాత సైన్యాధికారి, సిరియా సైన్యాధికారి అన్నమాట, ఆయన సెరోన్, ఆయన చాలా బలగాన్ని తీసుకొని వస్తాడనమాట. వీళ్ళ వైపు కొద్ది మందే ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇంతమంది ఉన్నారే అని సైనికులు భయపడతారు. అప్పుడు యూదా ఏమంటాడో తెలుసా? మీరు తప్పకుండా చదువుకోవాలి 3వ అధ్యాయంలో. ఇదో ప్రభు మనకి చిన్న సైన్యంతో మనకి జయం ఇవ్వచ్చు, పెద్ద సైన్యంతో జయం ఇవ్వచ్చు. ప్రభు మనకి జయం ఇవ్వాలంటే మనకి పెద్ద సైన్యం ఉండే అవసరం లేదు. ఎందుకంటే జయమిచ్చేది ఆయన, యుద్ధం చేసేది ఆయన. యుద్ధం యావే నిస్సి మన పక్షాన ఉన్నాడు. వాళ్ళ పక్షాన సైనికులు ఉన్నారేమో 1000 మంది, మన పక్షాన సైన్యములకు అధిపతి అయిన యావే ఉన్నాడు. కనుక మనం ధైర్యంతో పోరాడదాం అని వాళ్ళని ప్రోత్సహించగానే వాళ్ళలో కూడా అలా అగ్ని రగులుకునేదండి. ఏంటి, మన దేవాలయాన్ని అమంగళం చేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? మన పసిపిల్లల్ని చంపుతూ ఉంటే, ధర్మశాస్త్రాన్ని కాల్చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చునే కంటే మన దేవుని కొరకు పోరాడుతూ ప్రాణాలు అర్పించడం మంచిది అని ఆయన వాళ్ళని ప్రోత్సహించి యుద్ధానికి వెళ్తే అవతల 1000 మంది ఉన్నా కూడా వాళ్ళు చనిపోయేవాళ్ళండి. దేవుడు జయం ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకా యాంటియోకస్ ఎపిఫానెస్కి తెలుస్తుంది అనమాట, ఆయన యుద్ధానికి రాడు, ఈ సైన్యాధికారులు వస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ సైన్యానికి డబ్బంతా అయిపోతుంది. ముందుగానే సంవత్సరం జీతం ఇస్తారు, ఇంకా కూలికి తెచ్చుకుంటారంట. వేరే దేశాల నుంచి బాడీగా అంటారు చూడండి, కూలి ఇచ్చి యుద్ధానికి తెచ్చుకుంటారు, డబ్బులంతా అయిపోతుంది. అప్పుడు ఈ యాంటియోకస్ అనుకుంటాడంట, సిరియా నుంచి పారసిక దేశం వెళ్దాం, అక్కడ చాలా నిధులు ఉన్నాయి, అక్కడి నుంచి వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ నిధులు తెచ్చుకుంటే సైన్యాన్ని పోషించవచ్చని. అట్లా వెళ్ళిన వాడు వెళ్తాడు. ఇక్కడ యుద్ధం అన్నమాట. వెళ్ళే ముందు తన కొడుకుని, తర్వాత తన సిరియా సామ్రాజ్యాన్ని, తనకు వచ్చిందంతా కూడా లీసియాస్ అనే అతనికి అప్పగించి, అతన్ని అధికారిగా అప్పగించి ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా లీసియాస్ ఏం చేస్తాడు, ఒక 3 సైన్యాధికారులుగా నియమించి ఈయన మీదకి ఎమ్మావు అనే స్థలంలో యుద్ధానికి పంపిస్తాడండి. మనకి ఎమ్మావు తెలుసు కదా, యూదా దేశంలో. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారని తెలియగానే యూదా, అతని సోదరులు, వీళ్ళలో ఎంత ఐక్యత ఉంటుందంటే 5 అన్నదమ్ముళ్ళండి, ఎంత ఐక్యతగా ఉంటారో, ఒకే మాట మీద ఉంటారనమాట. ఇంకా వాళ్ళు మిస్ఫా దగ్గరికి వెళ్తారు. ఎవరెవరు వీళ్ళ పక్షాన చేరారో, దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు మిస్ఫా వద్ద వాళ్ళు పోగై ఉపవాసం చేస్తారనమాట. అక్కడ చూడండి 1 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మరి సమూయేలు ప్రవక్త కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని మిస్ఫా వద్ద పోగు చేస్తాడు. అప్పుడు వాళ్ళ పాపాలని ఒప్పుకొని వాళ్ళు, ప్రభా మా మీద కరుణించండి, దుష్టులు ఇలా మా మీద దాడి చేసి దేవాలయాన్ని అమంగళపరిచారు అని వాళ్ళు ఏడుస్తూ గోనె ధరించి బూడిద మీద కూర్చొని ఏడుస్తారు. ప్రభా, దేవాలయంలో అర్పించడానికి మేము మా తొలి ఫలాల్ని తీసుకొని వచ్చాము, దశమ భాగాలు తీసుకొని వచ్చాము, యాజకులు ధరించాలని యాజక వస్త్రాల్ని తీసుకొని వచ్చాము. ఇప్పుడు మాకు దేవాలయం లేదు, అక్కడ విగ్రహాలని పెట్టి అమంగళం చేసేశారు, పందులను అక్కడ బలిగా ఇస్తున్నారు, మేము ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఆరాధన చేసుకోవాలని వాళ్ళు కన్నీటితో దేవుణ్ణి అడుగుతారండి. యూదా, అతని సోదరులు వీళ్ళందరూ కలిసి ఉపవాస ప్రార్థన, దేవునితో కనెక్ట్ అయ్యాడండి దావీదులాగా. ఈ యూదా మక్కబీయుడు కూడా యూదా సింహం అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్తారండి.
యుద్ధానికి వెళ్ళినప్పుడు యూదా యుద్ధం చేస్తుంటే అక్కడ దేవుని ఆయన ప్రార్థన ఏం చేస్తాడంటే యుద్ధానికి ముందు, ప్రభువా అప్పుడు ఆ గొలియాతు ఫిలిస్తీయుడు ఇజ్రాయిల్ ప్రజల్ని ఎగతాళి చేస్తాడు కదా, అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు ప్రభువా, మీరు ఎలా దావీదుకి జయమిచ్చారో గొలియాతు మీద మాకు కూడా జయం దయచేయండి. నువ్వు యావే సైన్యములకు అధిపతి అయిన యావే దేవుడు, నీ వల్ల మాకు జయం కలుగుతుందని అక్కడ కూడా ఆయన ప్రార్థన చేసి యుద్ధం చేస్తే, ఈయన యుద్ధం చేస్తుంటే యూదా మక్కబేడు ఆయన అట్లా గుర్రం మీద ఖడ్గం తీసుకొని యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వణుకు పుట్టిందంటండి. అందరూ ఓడిపోతారనమాట. ఎమ్మా యుద్ధంలో వాళ్ళు ఓడిపోయి అందరూ ఇంకా చచ్చిపోయిన వాళ్ళు చనిపోతారు, ఆ తర్వాత పారిపోయే వాళ్ళు పారిపోతారు. అక్కడ ఈ లీసియాసు తర్వాత యాంటియోకస్ వెళ్ళిపోయినాడు కదా, వీళ్ళు ఏం చూస్తారంటే నిలబడి ఈ యూదా సైనికులు వాళ్ళు నిలబడి పోరాటం చేస్తున్నారు, వాళ్ళ సైనికులు భయపడిన వాళ్ళు పారిపోతున్నారు. అక్కడ వాళ్ళకి భయం ఉంది. యూదా అదే ప్రార్థిస్తాడు, వాళ్ళకి భయాన్ని కలగజేయి ప్రభా, కలవరాన్ని పుట్టించు. యెహోషువ యుద్ధం చేసేటప్పుడు శత్రువులకి కలవరాన్ని పుట్టించావు, మేము ఓడిపోతామేమో అని భయాన్ని కలగజేయి, అర్థమవుతుందా అని ప్రార్థిస్తాడు. వాళ్ళు అలాగే భయంగా పారిపోతుంటారండి. వీళ్ళ లీసియాసు యాంటియోకస్ కూడా ఏం గమనిస్తారంటే వాళ్ళు పారిపోతున్నారు తన సైన్యం, కానీ యూదా సైనికులు మేము ప్రాణాలు పోతే పోనివ్వండి, మేము యుద్ధం చేస్తూనే ప్రాణాలు పోవాలి. ఇప్పటికి కూడా అదే బ్లడ్ అండి వాళ్ళలో. ఇజ్రాయేల్ ప్రజలు ఆడవాళ్ళు కూడా గన్లు తీసుకొని పోరాటం చేస్తారు. మనం ప్రాణాలు కాపాడుకునే కంటే యుద్ధం చేసి యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకోవాలి, మన దేవునికి మహిమకరంగా జీవించాలి. అలా యుద్ధం చేస్తారు, వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు. ప్రతి యుద్ధంలో దావీదు కూడా మీరు చదివితే ఏ యుద్ధంలో ఓడిపోడండి దావీదు. 18వ కీర్తన చదువుకుంటూ వెళ్తాడు, ప్రభు నాకు కోట, నా కొండ, నాకు జయమిచ్చేవాడు, కొండ కొమ్మున నాకు కాపాడే దేవుడు, నా శత్రువుల్ని నాకు అప్పగించే దేవుడు అని చెప్పి అలాగే యూదా వెళ్ళిన చోటల్లా కూడా జయం కలుగుతుందండి. ఆ తర్వాత మొత్తం శత్రువులు నాశనం అయిపోతారు. ఇంకా సిరియా సైన్యం వీళ్ళ మీదకి రావడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయరన్నమాట. అప్పుడు ఏం చేస్తాడంటే యూదా అతని 4 సోదరులు ఇంకా వీళ్ళందరూ కూడా మనం ఇప్పుడు మన దేవాలయం దగ్గరికి వెళ్దాం. ఎమ్మావు నుంచి యెరూషలేం సియోను కొండ, దేవాలయ కొండ దగ్గరికి వస్తారు. వచ్చి దేవాలయాన్ని చూస్తే ఏడుస్తారండి. ఇంకా ఆ కూలిపోయినటువంటి క్వార్టర్స్ని చూసి అక్కడంతా కూడా గడ్డి, ఆ కొండల మీద గడ్డి పెరిగినట్లుగా పెరుగుతుందంటండి. దేవాలయం అంతా కూడా పాడైపోయి ఉంటుంది. దేవాలయం ముందు బలిపీఠం అమంగళం అయిపోతుంది. ఎందుకంటే యాంటియోకస్ వాళ్ళ విగ్రహాలు తెచ్చి పెడతాడు కదా, అమంగళం అయిపోతుంది అనమాట. దాన్ని చూసి వాళ్ళు చాలా ఏడుస్తారంట, దేవుని కన్నీటితో ప్రార్థిస్తారంట. ఒకప్పుడు ఎలా ఉండేది దేవాలయం, ఎంత వైభవంగా ఉండేది సొలొమోన్ రాజు కాలంలో. ఆ తర్వాత మరి సెరుబాబెలు 2వ దేవాలయం నిర్మించిన తర్వాత ఇంకా నెహీమియా ఎజ్రాల కాలంలో కూడా ఎంత వైభవంగా ఉండేది, ఇలా అయిపోయిందని ఏడుస్తారు. తర్వాత ఇంకా మనం దీన్ని బాగు చేద్దామని యూదా మక్కబీయుడు కొంతమంది ధర్మశాస్త్రాన్ని నిష్ఠతో పాటించే యాజకుల్ని ఎన్నుకుంటాడంటండి. వాళ్ళని ఎన్నుకొని మీరు యాజకులుగా ఈ దేవాలయాన్ని బాగు చేయండి, మనం మళ్ళా బలిపీఠాన్ని నిర్మించి దేవుణ్ణి ఆరాధిద్దామని. మరి ఈ పాత బలిపీఠం ఏం చేద్దామనంటే యాజకులు వాళ్ళందరూ మాట్లాడుకొని దాన్ని పడద్రోస్తారు. ఎందుకంటే అన్య దైవములకు బలి ఇచ్చిన బలిపీఠం ఇది అమంగళం అయిపోయిందని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి దాని రాళ్ళు అక్కడ పక్కన పెడతారు. ప్రవక్తలు వచ్చి ఏం చేయమంటే అది చేద్దామని. ఇంకా అప్పుడు యూదా ఏం చేస్తాడంటే ఇంకా కొంతమందిని అక్కడే మరి దావీదు నగరంలో ఒక దుర్గం నిర్మించుకొని, దుర్మార్గులు ఆ సిరియా వాళ్ళ దుష్ట బృందం అక్కడ ఉంది కదండి, ఇందులో యూదులు కూడా కొంతమంది వాళ్ళతో కలుస్తారు. ముందు వాళ్ళని మీరు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించండి అని అక్కడికి పంపిస్తాడు. ఇక్కడ వీళ్ళు శుద్ధి చేస్తారండి యాజకులు. దేవాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత
చక్కగా మళ్ళీ అన్నీ నిర్మించి ఈ దేవాలయాన్ని నిర్మించి మళ్ళీ కొత్త బలిపీఠాన్ని కట్టి అప్పుడు ఆరాధన ప్రారంభిస్తారు. ఇంక ఇప్పుడు వాళ్ళ దగ్గర మరి దేవాలయంలో ఈ పరికరాలన్నీ ఉండాలి కదండి, వాళ్ళ దగ్గర లేవు కదా, మళ్ళా చేస్తారనమాట. దీన్నే దీపస్తంభము అని అంటారండి. ఇంకా దీపస్తంభము, ఆ తర్వాత రొట్టెల నుంచి బల్ల, అవన్నీ కూడా ఇంకా ధూప పీఠము, ధూప కలశం అన్నీ అమర్చి యాజకులు దేవుణ్ణి తిరిగి వాళ్ళు ఆరాధిస్తారనమాట. ఆరాధన ప్రారంభమవుతుందన్నమాట. అప్పుడు అది వాళ్ళకి 9వ నెల 25వ తారీఖు అండి, అంటే కీస్లేవు నెల 25వ తారీఖు అనమాట. సో ఈ దేవాలయాన్ని బాగు చేసి మరి ప్రతిష్టాపన, డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్ అంటారు కదా, దేవాలయ ప్రతిష్టాపన పండుగని ఈరోజు మనం ప్రారంభించాము. కనుక యూదా నిర్ణయిస్తాడు. యూదా అక్కడున్న యాజకులు, పెద్దలు, అతని సోదరులు ప్రతి సంవత్సరం మనం ఈ పండుగ చేయాలి, దేవాలయ ప్రతిష్టాపన పండుగ. వాళ్ళు హీబ్రూ భాషలో హనుక్కా అంటారండి, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అన్నమాట. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 22వ వచనంలో యేసుప్రభు ఆ పండుగకి వెళ్తాడండి. దేవాలయ ప్రతిష్టాపన పండుగకి యేసుప్రభు కూడా వెళ్తారు, దాంట్లో పాలు పంచుకుంటారనమాట. హనుక్కా అంటే పెద్దగా అండి, మీరు పిక్చర్లో చూడండి, స్క్రీన్ మీద మీరు ఒకసారి చూడండి. అక్కడ ప్రక్కన నుంచున్నది ఎవరంటే యూదా మక్కబీయుడు అనమాట. చాలా పెద్దగా ఈ దీపాన్ని వెలిగించి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారనమాట. అప్పటి నుంచి కూడా మరి ఈ పండుగ క్రీస్తు పూర్వం 164లో జరుగుతుందండి. ఇప్పటికీ కూడా వాళ్ళకి కీస్లేవ్ నెల 25వ తారీఖున ఈ పండుగ చేస్తారనమాట. ఇంకా తర్వాత చూడండి, ఈయన అక్కడికి వెళ్ళిపోతాడు కదండి. 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే యాంటియోకస్ పారసిక దేశానికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఎలిమాయస్ అనే పట్టణంలో అలెగ్జాండరు చాలా బంగారాన్ని దాచాడని ఈయనకు తెలుస్తుంది. ఎందుకంటే 4 సైన్యాధికారులలో మరి సెల్యూకస్లు, వీళ్ళ తాత ముత్తాతలు ఉన్నారు కదా, ఈయనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ ఆ దేశాన్ని, ఆ పారసిక దేశంలో ఎలిమాయస్ అనే పట్టణాన్ని జయించి బంగారం తెచ్చుకుందామని పోతాడు. వెళ్ళేసరికి ఈయనకి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. యూదా మక్కబీయుడు, అతని సోదరులు, తర్వాత రోషం కలిగిన యూదులు వీళ్ళందరినీ ఓడించారు, ప్రతి ఒక్కరిని ఓడించారు, సిరియా సైన్యం అంతా ఓడిపోయింది అని విని ఇంకా దేవాలయాన్ని వాళ్ళు శుద్ధి చేసి మళ్ళీ ఆరాధన ప్రారంభించారు. పిల్లలకి సున్నతి చేయిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. మన అందరినీ కూడా అక్కడి నుంచి యూదా దేశంలోంచి తరిమి కొట్టేశారు. సిరియా సైనికులే అక్కడ లేరని విన్నప్పుడు ఆయనకి గుండె చెదురుతుందంటండి, నిరాశ వచ్చేస్తుందంట. నిరాశ వచ్చేసి అక్కడ వాళ్ళు కూడా ఆయనని తరిమి కొడతారనమాట, పారసిక దేశం వాళ్ళు. అప్పుడు ఆయన బాబిలోనియా వరకు వచ్చేస్తాడనమాట. అక్కడ అనారోగ్యం వచ్చేస్తుంది. అనారోగ్యం వచ్చి జబ్బు పడి మంచం మీద రాత్రులలో నిద్ర రాక ఆయన ఫ్రెండ్స్ని పిలిచి అంటాడు, నాకు రాత్రిలో నిద్ర రావట్లేదు, నాకు ఇప్పుడు రాత్రి పడుకుంటే నా కళ్ళ ముందు అన్నీ గుర్తొస్తున్నాయి. పసిపిల్లల్ని నేను ఎలా చంపించాను, తల్లులని చంపించాను, ధర్మశాస్త్రం చేతిలో ఉన్న వాళ్ళని చంపించాను, ధర్మశాస్త్రాన్ని కాల్చేశాను, వాళ్ళ దేవాలయంలోకి వెళ్ళి అంతా దోచుకోవడమే కాకుండా నేను ఎలా ఇంత క్రూరమైన పనులు చేశాను అని అవన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పి తర్వాత ఆయన నికృష్టమైన చావు చేస్తాడండి. ఇలా ప్రజల్ని హింసించిన వాళ్ళ ఎండు మీరు చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ మత్తతీయ కుమారులు 100 సంవత్సరాలు పరిపాలిస్తారండి యూదా దేశాన్ని. అందరినీ దేవుని వైపు తిప్పుతారు. అయితే ఈ మత్తతీయ అతని సోదరులు మరణించిన తర్వాత ఇంకా 100 సంవత్సరాలు అంటే 2-3 తరాలు వస్తాయి కదండి. అప్పుడు ఈ కుటుంబంలో మరియామ్నే అనే అమ్మాయిని మరి బుట్టలో వేసుకొని వలలో వేసుకొని ఏం చెప్పాలో హెరోద్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ కుటుంబంలో మగపిల్లల్ని చంపేసి యూదా అధికారాన్ని తన చేతిలో తీసుకుంటాడండి. క్రీస్తుపూర్వం 37 నుంచి క్రీస్తుపూర్వం 4 వరకు ఈ హెరోదు అధికారంలోనికి వస్తాడనమాట.
ముగించే ముందు మత్తాతీయ వంశవృక్షాన్ని చార్ట్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ఆ కుటుంబంలోనికి హెరోదు ప్రవేశించి ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ ఇంటి వాళ్ళని చంపేసి ఎలా అధికారంలోనికి వచ్చాడో నేను చెప్తాను. ఇప్పుడు ముఖ్యమైన అంశాలు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో యూదా మక్కబీయుడు అతని సోదరులు. వాక్య భాగము మొదటి మక్కబీయ గ్రంథం 3-9 అధ్యాయాలండి. మత్తతీయ 5 కుమారులు యోహాను, సిమోను, యూదా మక్కబీయుడు, ఎలియాజరు, యోనాథన్. మత్తతీయ తరువాత అతని కుమారుడు యూదా మక్కబీయుడు క్రీస్తుపూర్వం 166లో నాయకుడవుతాడు. అతడు కవచంను ధరించి సింహం వలె పోరాడతాడు. సింగపు కొదమ వలె శత్రువుల మీదకి దుమికిన యూదా వీరుడు, యుద్ధశూరుడు. యూదులు మిస్పా వద్ద ఉపవాసం చేయుట. క్రీస్తుపూర్వం 164లో దేవాలయ ప్రతిష్టాపన, హనుక్కా పండుగ జరుపుకుంటారు. యూదా చేసిన పొరపాటు రోమీలతో సంధి చేసుకుంటాడు. క్రీస్తుపూర్వం 160లో బెరేయా యుద్ధంన యూదా సింహము కూలుట, యూదా మరణిస్తాడండి. మక్కబీల కుటుంబం చూడండి. ఇక్కడ మత్తాతీయ ఆయన కుమారులు 5 కుమారులు పవిత్ర యుద్ధం చేసి మరి ధర్మశాస్త్రాన్ని కాపాడతారండి. వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటారనమాట. సో ఈయన యుద్ధాన్ని ప్రారంభిస్తాడు 167లో. ఎప్పుడైతే యాంటియోకస్ ఎపిఫానస్ దేవాలయంలో తన విగ్రహాల్ని పెడతాడో ఈయన ఎదురు తిరుగుతాడు. ఈయనతో పాటు ఈయన 5 కుమారులండి. అందులో ముఖ్యంగా యూదా మక్కబీయుడు దావీదు రక్తాన్ని కలిగి ఉండి దావీదులాగా యుద్ధం చేస్తాడండి. 6 సంవత్సరాలు ఈయన యుద్ధాల్ని నడిపిస్తాడనమాట. తర్వాత ఇంకా 5వ అబ్బాయి యోనాథను, ఆ తర్వాత సిమోన్ అండి. ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతుంటారు, కానీ వాళ్ళు దేవుని కొరకు ధర్మశాస్త్రం కొరకు ప్రాణాలను అర్పిస్తారు. తర్వాత ఈయన కొడుకు యోహాను, ఆయన క్రీస్తుపూర్వం 134 నుంచి 104 వరకు. అలా ఈయన పిల్లలు అధికారంలోకి వస్తారు. అయితే ఈ టైం వచ్చేసరికి క్రీస్తుపూర్వం 37 వచ్చేసరికి హెరోదు చాలా మరి కపటంతో ఈ కుటుంబంలో అమ్మాయిని మరియామ్నేని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకొని బావమర్దులందరినీ చంపేసి ఈయన అధికారంలోకి వస్తాడు. రోమా ప్రతినిధిగా ఈయన పరిపాలిస్తాడనమాట. ఈ విధంగా హెరోదు చేతిలోనికి అధికారం వస్తుంది మక్కబీల కుటుంబంలో నుంచి. తర్వాత ఈ అమ్మాయిని కూడా చంపేస్తాడండి. ఇక్కడ చూడండి, ఈ మక్కబీల గ్రంథము అలెగ్జాండర్ చక్రవర్తి యూదా దేశం మీద దాడి చేయుటతో ప్రారంభమవుతుందండి. క్రీస్తుపూర్వం 333. అయితే అది అర్థం కావాలి అంటే ముందుగా దానియేలు రాజుకొచ్చిన కళల్ని వివరిస్తాడండి. దానియేలు 2వ అధ్యాయంలో రాజుకి ఒక కళ వస్తుంది, నెబుకద్నెజర్ రాజుకు అనమాట. ఆ కళలో ఆయన ఈ ప్రతిమని చూస్తాడనమాట. అప్పుడు ఈ కళని దానియేలు వివరిస్తాడండి. బాబిలోనియాలో క్రీస్తుపూర్వం 600 అప్పుడు అనమాట. చూడండి, ఈ ప్రతిమ ఎలా ఉంటుందంటే దీని తల బంగారంతో ఉంటుంది, తర్వాత చెస్ట్ వచ్చేసి వెండి, తర్వాత క్రింద భాగం వచ్చేసి కంచు, కాళ్ళు వచ్చేసి ఇనుము, తర్వాత పాదాలేమో ఇనుము బంకమట్టి. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేద్దాము. ఇలా వివరించిన తర్వాత ఏమంటాడంటే ఈ బంగారు తల ఏంటంటే మీరే మహారాజా, బాబిలోనియా సామ్రాజ్యం అన్నమాట. బంగారంలాగా ఉంటుంది. ఆ తర్వాత మీ తర్వాత వచ్చే సామ్రాజ్యము మిడో పర్షియా, అంటే మాదీయ పారసిక రాజులు, కొరేష్ రాజు వాళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళ పరిపాలన వెండిలాగా ఉంటుంది అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఈ పారసిక దేశం కూడా పతనం అవుతుంది, పారసిక సామ్రాజ్యము. వాళ్ళ పాలన తర్వాత గ్రీకు రాజుల పాలన, అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నమాట, వాళ్ళ పాలన వస్తుంది. అది కంచులాగా ఉంటుంది. వాళ్ళ పరిపాలన తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది, అంటే యేసుప్రభు పుట్టినాటికండి. వాళ్ళ పరిపాలనని ఇక్కడ ఇనుముతో పోలుస్తారండి. తర్వాత ఇవేంటంటే ఇనుము బంకమట్టి, అంటే 10 రాజ్యాలు
కొన్ని బలంగా, కొన్ని బలహీనంగా. తర్వాత ఒక పెద్ద రాయి వచ్చి ఈ ప్రతిమని పొడి పొడి చేసి పరిపాలిస్తుందంటే యేసు రాజు అన్నమాట. ఇది 2వ అధ్యాయంలో వచ్చినటువంటి కళ అండి. ఇప్పుడు 7వ అధ్యాయంలో వచ్చిన కళ ఒకసారి చూద్దాము. ఆ జంతువులని ఒకసారి చూద్దామండి. ఈ దర్శనం ఏంటంటే 4 మృగముల దర్శనం అన్నమాట. సముద్రంలో నుంచి 4 మృగాలు బయటికి రావడాన్ని దానియేలు చూస్తాడండి 7వ అధ్యాయంలో అన్నమాట. అప్పుడు మొదటి మృగం ఎలా ఉంది అంటే సింహంలాగా ఉందన్నమాట. సముద్రంలోంచి మృగాలు వచ్చాయంటే ఇవి నిజానికి దయ్యపు శక్తులండి, పాతాళం నుంచి వస్తాయి సైతాన్ రాజ్యంలో. ఈ మృగాలు, ఈ దయ్యాలు ఈ రాజులలో ప్రవేశించి ప్రజల్ని చంపుతూ ఉంటాయన్నమాట. బాబిలోనియా రాజు ఎట్లా చంపుతాడండి యవనస్తులని, దేవాలయంలోనే చంపుతాడు. అంటే ఇవి రాజుల్లోనికి ప్రవేశించి ఆ మృగాల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళలో ప్రవేశించినటువంటి దయ్యపు శక్తులు అన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి. తర్వాత పారసిక రాజు ఇక్కడ ఏం చూస్తాడంటే ఎలుగుబంటిని చూస్తున్నాడండి. ఎలుగుబంటి లక్షణాలు, ఈ దయ్యము ఆ పారసిక రాజుల్లోనికి ప్రవేశించి వాళ్ళు ఈ విధంగా ప్రజల్ని హింసించారు అని. తర్వాత గ్రీకు రాజు అన్నమాట. ఈ గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండర్. చిరుతపులి, పైన 4 రెక్కలు, అంటే 4 సైన్యాధికారులు అన్నమాట. చిరుతపులి లక్షణాలు ఏంటో అలాంటి లక్షణాలే అలెగ్జాండర్ ద గ్రేట్ కలిగి ఉన్నాడు. అంటే ఈ అంధకార శక్తి సాతాను రాజ్యానికి చెందిన ఈ దయ్యం ప్రవేశించినప్పుడు ఇలా అన్ని దేశాలు, ప్రపంచ దేశాల్లో ప్రజల్ని చంపుతూ చేయించాడనమాట. ఆ తర్వాత రోమా ప్రభుత్వం, ఈ రోమా చక్రవర్తులు క్రూరులు కదండి, నీరో చక్రవర్తి కానీ వీళ్ళు. ఆ దయ్యం ఎట్లా ఉందంటే భయంకరంగా ఉందంట. 10 కొమ్ములు అంటే అంత బలం. అది నుజ్జు నుజ్జు చేస్తుందంట ప్రజల్ని, అలా అన్నమాట అది. సో ఇవి మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలండి. అయితే ఈ గ్రీక్ సామ్రాజ్యానికి రోమా సామ్రాజ్యానికి మధ్యలో మక్కబీయులు పరిపాలిస్తారండి ఒక 100 సంవత్సరాల పాటు, క్రీస్తుపూర్వం 166 నుంచి 63 వరకు అన్నమాట. ఇప్పుడు దానియేలు మేకపోతు దర్శనం కూడా చూద్దామండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో కూడా దానియేలు పొటేలు, మేకపోతు 2 దర్శనాలు చూస్తాడండి. అయితే నేను మేకపోతు గురించి చెప్తాను, అలెగ్జాండర్ గురించి. ఎందుకంటే ఆ అలెగ్జాండరు తర్వాత రోమా పరిపాలన దానియేలు వివరించినటువంటి ఆ ప్రతిమలో 2 రాజ్యాలు మక్కబీల గ్రంథంలోనే మనం చూస్తాం అన్నమాట. దానియేలు ఏం చూస్తాడంటే ఒక మేకపోతుని చూస్తాడండి. అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నమాట. ఆయన తల మీద ఒక పెద్ద కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ము ఇప్పుడు ఇందులో లేదు, ఈ పిక్చర్లో పెద్దది. తర్వాత 4 కొమ్ములు ఉంటాయన్నమాట. ఈ 4 కొమ్ములు ఏంటంటే 4 సైన్యాధిపతులు అన్నమాట. అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఆయన 4 సైన్యాధికారులు ఆయన జయించిన సామ్రాజ్యాన్ని పంచుకుంటారండి. ఈయననే పంచిస్తాడు. ఆ 4 పేరే సెల్యూకస్, టాలమీ, లీసిమాకస్ అండ్ కెసాండర్ అన్నమాట. ఈ సెల్యూకస్లకే సిరియా వస్తుందండి. ఈ సెల్యూకస్ అనే కొమ్మ, ఈ సెల్యూకస్ సైన్యాధికారుల నుంచి పాపపు మొలక పుట్టినట్లుగా యాంటీయోకస్ ఎపిఫానస్ IV పుట్టి యూదులని హింసిస్తాడనమాట. అదే మక్కబీల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మత్తాతియ అలాగే అతని 5 కుమారులు ఎలా దేవుని కొరకు, మీ రాజ్యం కొరకు దాహాన్ని కలిగి వాళ్ళు ప్రాణాలు పోయేంతగా పోరాడారు, విశ్వాసాన్ని కాపాడారు. ప్రభా, ప్రజలందరినీ కూడా, యూదా దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా నీతి మార్గంలో నడిపించారు. పాడైపోయిన దేవాలయాన్ని మళ్ళా బాగు చేసి ఆరాధన ప్రారంభించారు. ప్రభా, మేము ఆ విధంగా జీవించడానికి, మా హృదయాలు అనే దేవాలయాలు కూడా పాడైపోయినాయి ప్రభా, కానీ వాటిని బాగు చేసుకొని మిమ్మల్ని రాజుగా మా హృదయంలో ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు కృప దయచేయండి. ఆ యూదా మక్కబీయునికి అతని సోదరులకు ఇచ్చిన రోషం
మా అందరికీ కూడా మీరు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తాతీయ అతని 5 కుమారులు కూడా యూదా దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షాలు. వాళ్ళకి దేవుని పట్ల కలిగిన రోషాన్ని, తపనని దేవుడు మనందరికీ దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.